ఒక పెద్ద షిప్ లో ఒకప్పుడు ఒక పెద్ద సినిమాని పెద్ద ఓషన్ లో షూట్ చేసి పెద్ద 70mm లో చూసిన సినిమాని ఇప్పుడు మేము జబర్దస్త్ సెట్ లో తీసుకొని వస్తున్నాం. షిప్ ఉందా మునిగిపోయిందా? అది స్కిట్ చూసి తెలుస్తుంది. ఓ అవునా? సో పిలిచేద్దాం. పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ సూపర్ స్టార్ అండ్ యాదవ్ రాజు టీమ్. అరే పడవతలేదు ఇంకా అమ్మా గిరాక్ టైం అయింది. అరే మల్లాపల్లి, నాంపల్లి, పంజాగుట్ట, యూసుఫ్గూడ, రహమత్ నగర్. ఏ రావాలమ్మా రావాలి. అబ్బా అన్నా పొద్దు పొద్దుగా నీళ్లు కొట్టు లేకపోతే నేను ఎన్నిసార్లు చెప్పాలి? పాన్ స్మెల్ వస్తలేదురా? అవు పాన్ స్మెల్ వస్తుంది అన్న. పాన్ నీళ్ళు అంటారు దాన్ని. రహమత్ నగర్, పంజాగుట్ట, పంజాబ్ రోడ్ అన్న ఆటోలో పని చేస్తుండే కదా. అవు మళ్ళా అట్లా పిలిచాడు వస్తారా? మరి ఎట్లా పిలిచేస్తారా? ఇట్లా తెలియదు అని చెప్పి నేను మంచిగా టేప్ రికార్డ్ లా క్యాసెట్ వేసిన చూడు పెట్టు మళ్ళా. నాయన పుష్కర స్నానానికి వచ్చిన భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళకండి నాయన. అక్కడ పోలీసు వారు ఉన్నారు. దయచేసి ఆ పుష్కర గారి దగ్గర నుంచి మీరు పక్కకు జరిగేసి ఇక్కడ స్నానాలు చేయని కోరుకుంటాం. పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము నాయన. మొన్నటి వేసిన మర్చిపోయి ఇప్పుడు వేస్తా చూడు. సాయి శరణం బాబా శరణు శరణం. సాయిబాబా పెడతాం రా. ఇక్కడ నేను పెడతా జరుగు. చిచిక్ ఆఫ్ చేసిన నేను పిలుస్తా. అరే వచ్చేటోళ్ళు రారి లేకుండా లేరు. అరే కాకిరా. కాకి వెనకాల చూడు. పెద్ద కాకి, పెద్ద కాకి. జాకేడి జాకు గడవో పానాలు నడిపించి చేస్తాను జాగ్గాడు. ఎవరు అరే ఎవతరా ఇది? రోజీ రోజీ. ఏ ఎవరా ఇది? దాని పేరు రోజీ. దాని పేరు రోజీ. ఏ నా జాకేడి జాకు పడవ షిప్ ఆపవా? ఆపాలంటే ఏం చేస్తావు? షిప్ ఆపాలంటే యాంకర్ నేయాలి. మానస్ దా. యాంకర్ అంటే ఒకటి ఉంటుంది, దాన్ని బయట వేస్తే అది ఆగుతాయి తప్పుకోమని. సరే ఆపు ఆపు. మా జాక్ రాలే. జాక్ పైకి వీడేంది సముద్రం నడుస్తాడు ఓడిడు. ఏమైందిరా? మీదకి వస్తలేను. మీదకి వస్తలేవు? అవును. ఏమైంది? మీదకి రాయగట్టి మేము బుక్ చేసుకున్నాం. టికెట్ చూపి. ఇగో ఆధార్ కార్డ్. ఇగో ఆధార్ కార్డ్. పరి ముందర నిలబడి పరి. Every night in my dream I feel you, I kiss you. వచ్చేటోళ్ళు వస్తారా? కస్టమర్ లేక మాకు ఏడ పోయినా ప్రేమించుకుని తగ్గితే అన్నా వీడు ముసలాడేవాడు నన్ను అంటారేంద్ర అన్నా అని. పంది పిల్ల కడ్డంగా ఉన్నాడు. రా ఎక్కువ. ఎవర్రా నువ్వు? నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎంగేజ్మెంట్ చేసుకుంటే పులేసిపోయింది. మరి ఇడికి ఎందుకు వచ్చినావు? అది ఇదే పడు వ్యక్తి నేను చూసినా. ఇదా ఎవరు? అదేనా? ఏ రోజీ అది నా లవరు. ఎవరైనా దాన్ని ఎట్లా తీసుకోని నాకు తెలుసు. ఎట్లా తీసుకోవాలి చెప్ప. మామా ఓ మామా ఎవడో ఎక్కుతున్నా టికెట్ లేకుండా. అరే ఇల్లేది నీ బిడ్డే. నువ్వు జాక్ జాకా తమల పాక ఎవరినైతే నాకేంది? నేను ఇలానే పెళ్లి చేసుకోవాలి. ఇక్కడ చచ్చిపోతే ఇప్పుడు నేను ఇలానే సముద్రంలో దుంకి. నువ్వు ఏం చెప్పినా నీ చంపుతా. బాపు బాపు వద్దు. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ఏది ఏమైనా అది నాకే సొంతం. ఏం చెప్తాను? అది నాకే సొంతం అని చెప్తున్నా. అందరు నీ సాలేరు చెప్తాను. నువ్వు ఇంత గ్యాప్ ఇస్తే సాలు వెళ్ళిపోతాను. అది కూడా వెళ్ళిపోయింది. మళ్ళా తోడాలి. ఏంది కెప్టెన్ ఇట్లున్నారు అందరూ? ఇట్లే కుర్చీ కూడా ఎత్తుకోవారు కదా వీళ్ళు. నిలబడి నడుపు. సరే అలవాటుగా. అరే ఇంకోటి వస్తే జల్దీ ఎక్కుమని చెప్పరా. టైం లేదు మనకి.
ఎవరు బాబు నువ్వు? లక్కీ డ్రాలో సెలెక్ట్ అయినావు. అవునా? అవు ఏంది ఇది? ఫస్ట్ క్లాస్ టికెట్. 7 చదివినాం మళ్ళీ ఫస్ట్ అంటే నాకు కుదరదు ఇప్పుడు. ఏ గండి పడవలు పోతున్నా ఎవరు వాళ్ళంతా? మత్స్యకారులా? దేవుడు ఎంత గమ్మతైనడు. మత్స్యకారులు అని చెప్పి పడవలు ఇచ్చి వాళ్ళకి. అది ఎందుకు అది ఏదో స్థలం కనిపిస్తుంది దూరంగా. అదా బంగ్లాదేశ్. ఎందుకు కొట్టినావు? ఒక్క బంగ్లా కనబడుతుందా? కాదే ఇప్పుడు సడన్ గా పడవ మునిగిపోతే తీసుకోవచ్చిన జాగ్రత్తలు ఏంది నేను చెప్తా. బెల్ట్ పెట్టుకోవాలి, జాకెట్ ఉంటాయి కదా, జాకెట్లు వేసుకోవాలి. మేము లంగాలు కూడా తీసుకున్నాం, చీరలు కట్టుకొని డ్యాన్స్ చెప్తాం. ఎక్స్క్యూజ్ మీ, రోజు కనిపించిందా? బ్రదర్ ఒక్క నిమిషం, కిందే ఉన్నావు కదా గడారే ఇది. పారా మన రూమ్ మొత్తం ఏమున్నాయా మొత్తం ఎగేసుకొని వస్తారు ఎవరెవరు. అరే అలా సైలెంట్ కూర్చోమని చెప్పు. అమ్మా కాదు పడవ పేరు ఏందా? టైటానిక్. నా దగ్గర ఉన్నా టైటానిక్. అరే నువ్వు ఓరా నువ్వు. అరే ఇంకొక 15 నిమిషాలు మనం రీచ్ అవుతాం. గట్టి పట్టుకో. నన్ను కాదురా నీ దవడా, దాన్ని పట్టుకో కూర్చుని. జాక్ రోస్ నేను ఏమంటున్నా అంటే మా నాన్న మనల్ని బతకనియాడు, మనం ఇద్దరం కలిసి చచ్చిపోదాం. ఒక్క నిమిషం రా. అరే మీ అత్తగారి లేక మీ అమ్మగారి వస్తురు పోతురేంద్రా మీరు? మేము రూమ్ లకు పోయి వచ్చినాం. పెళ్లి అంటే ఆశ తమాషా కాదురా. ఇప్పుడు పెళ్లి అన్నారు, దాని తర్వాత హనీమూన్ అంటది. మొన్న పేపర్ లో చూసినావా హనీమూన్ పేరంటే డ్రమ్ములేసి చంపేసిందంట. పీక్తారా ఉట్టి అవసరమారా? లవ్ చేసే తెలుస్తుంది ఆ బాధ. ఓ మీకు చెప్తే అర్థం ఇట్లా. ఇప్పుడు బయటకు అయినా మనకు ఒక రూమ్ రెంట్ ఎంత తెలుసా? 14,000 7,000 ఉంటుంది. అవును. టమాటా ఖర్చు 78 రూపాయలు ఉంది. అవును. ఆలుగడ్డ ఖర్చు 45 రూపాయలు ఉంది. అవును. ఉల్లిగడ్డ 70. నేను నెల సంపాదన ఎంతరా? 7,000 ఏడ పెట్టుకుంటారా? ఇగో ఇవంతా వద్దు జాక్, మన ఇద్దరం ఇలా నీళ్ళలో దుంకి చచ్చిపోదాం. మీరు రసదావు ఏమైనా వేసుకోండి. ఇద్దరమే కాదు మనతో పాటు ఈ షిప్పుని ఇట్లా ముంచేద్దాం. నడు. రేయ్ మమ్మల్ని కాదని మీరు ఎట్లా బతారా? మేము కూడా చూస్తాం, చంపేస్తాం రా. నువ్వేంద్రా చంపేది డోకరే? ఏం చేస్తున్నావు? పడవ మునుగుతారా నీళ్ళు పడితే? ఇది పట్టుకోయే చచ్చిపోవాలి. నువ్వేంద్రా ఎవరినోని చూస్తున్నావు? చచ్చిపోతాం రా. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. ఇది నాటి. సో ఆడియన్స్ మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? హాలీవుడ్ టైటానిక్ ఒక ఎత్తు అయితే మన తెలంగాణ టైటానిక్ ఇంకో ఎత్తు. చాలా మంచి అనిపించింది. సద్దాం గారు అండ్ యాదమరాజు గారు వాళ్ళ స్క్రిప్ట్ చాలా బాగుంటాయి. మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. వెల్ డన్, సూపర్. మరి జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించింది? లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు. సద్దాం యాదమరాజు ఇదే ఓ లెవెల్లో ఉంటది, కొద్దిగా తగ్గింది ఇవాళ అయితే, కానీ మంచి జోకులు ఉన్నాయి కొన్ని. యాంకర్ హుషారుగా చేశారు, బాగా చేశారు, బాగుంది. సదాం అండ్ రాజు స్కిట్ బాగుంది, ఓపెనింగ్ చాలా బాగుంది, కానీ ఎస్ మధ్యలో ఎక్కడో ఒక చిన్న డిప్ ఉంది. బట్ భాస్కర్ మిగిలినంతా మీరు అందరూ చేసిన పాత్రలు చాలా బాగున్నాయి. And once again, well done guys, well done and thank you so much. Thank you.